ఏమండి గడిచిన 5 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు వెనక్కిపోయినాయో ఎన్ని ఇదైనాయో మాకు కొంచెం కొద్ది తెలుసు. మేము చదువుకోపోయినా చూస్తానే ఉన్నాం. అన్ని కూడా కళ్ళజేవి లాంటి మంచి కంపెనీనే తరిగి కొడతానికి ప్రయత్నం చేశాడు. అట్నే భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎర్రబస్ అన్నాడు. ఇప్పుడేంటి ఎయిర్పోర్ట్ వచ్చేసరికి నేనే దాన్ని అంతా చేసింది, ఆ పొలవంతా నేనే ఇప్పించానని చెబుతున్నాడు. అట్నే గూగుల్ సెంటర్కి వచ్చేసరికి అసలు రాదన్నాడు, ఇవాళ నేనే తెప్పించా అంటున్నాడు. ఏం చెప్పుకుంటా ఇట్లాంటి మాటలన్నీ కూడా. మిట్లాన్ని అసలు నేను ముందరేమన్నా మిట్ల రాదు ఏమి రాదు, అంత మిథ్య అని చెప్పాడు. లోకేష్ మిథ్య ఆడతాడు, అంత అబద్ధాలు అని చెప్పాడు. అట్లే చివరికి వచ్చేసరికి నేనే తెచ్చా అంటున్నాడు. ఏం చెబుతా ఇట్లాంటి అబద్ధాలండి మనిషికి. అది కూడా అమరావతి కూడా 1 ఎకరం 2 ఎకరం ఇక్కడ దోసుకొని అనిపిస్తే అసలు ఎక్కడి నుంచి కదిలేవాడు కాదు. ఆ 2 ఎకరం దోసుకొని మమ్మల్ని ఈయనంట కంపెనీలు తెచ్చి పెడతాడా? ఇంకా అతను అట్లా కంపెనీలు తెచ్చాడంటే ఎట్లా నమ్ముతాము? ఎప్పటికప్పుడే అన్ని అబద్ధాలు, అన్ని సామాన్యుడు కూడా ఇంత అబద్ధాలు ఆడటం. ఆయన ఉన్న 5 ఏళ్ళు వచ్చినాయి, మనం చూసాము. అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, బాగా బాగుపడిపోయారు. మా పిల్లలందరూ కూడా ఇలా హైదరాబాద్ పోయి జాబులు చేసుకుంటున్నారు. మాట్లాడతాడు ఏం నోటికి అర్థం లేకపోతే అబద్ధాలు కోరు. అబద్ధాలతోటే నిండిపోయింది ఆయన పొట్టంతా కూడా. అదే వస్తాను, ఇంకేం చేస్తా.